నమస్కారం మనం సిఎల్ఎఫ్ కట్ ఆఫ్ లో ఈక్విటీ ఎంట్రీ చేస్తున్నాం. ఈక్విటీ క్లిక్ చేద్దాం. క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఏజీవై సిఐఎఫ్ కమ్యూనిటీ ఎంటర్ప్రైజెస్ ఫండ్ కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సిఐఎఫ్. మీ సిఎల్ఎఫ్ లో ఎన్ని రకాల ఫండ్స్ ఉంటే అన్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి. మా సిఎల్ఎఫ్ లో సిఐఎఫ్ 10 లక్షలు. నేను ఒక ఉదాహరణ చేసి చూపిస్తున్నాను. ఎంట్రీ చేసి అమౌంట్ 10 లక్షలు. గ్రీన్ టిక్ పైన క్లిక్ చేసి కింద సేవ్ చేయాలి. అప్పుడే సేవ్ అవుతుంది. సేవ్ చేద్దాం. కింద సమ్మరీ చూడవచ్చు, కనిపిస్తోంది. బ్యాక్ వెళ్దాం. మా సిఎల్ఎఫ్లో విఆర్ఎఫ్ అమౌంట్ కూడా ఉంది. విఆర్ఎఫ్ అమౌంట్ క్లిక్ చేద్దాం. 2 లక్షల విఆర్ఎఫ్ అమౌంట్ ఉంది. గ్రీన్ టిక్ క్లిక్ చేద్దాం. గ్రీన్ టిక్ క్లిక్ చేస్తేనే మనకి డేటా యాడ్ అవుతుంది. సేవ్ చేద్దాం. సేమ్ ప్రాసెస్ అన్ని ఎంట్రీలకు ఇలానే ఉంటుంది. ఇక్కడ సమ్మరీ చూడవచ్చు. బ్యాక్ వెళ్దాం. ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ పీజీ పిఈ, వర్కింగ్ క్యాపిటల్ పీజీ, వర్కింగ్ క్యాపిటల్ పిఈ కనిపిస్తున్నాయి. వర్కింగ్ క్యాపిటల్ పీజీ 1,50,000 యాక్టివ్ లోన్లో కూడా ఎంట్రీ చేశాము. ముందు ఎస్ఆర్ఎల్ఎం నుండి పీజీ అమౌంట్ రిసీవ్ చేసుకుంది, అందుకే పీజీకి ఇచ్చాం. ఆ అమౌంట్ రిసీవ్ అయింది. ఆ అమౌంట్ పీజీకి కరెంట్ అసెట్స్లో లోన్ ఇచ్చాము. గ్రీన్ టిక్ పైన క్లిక్ చేద్దాం. చేసి సేవ్ చేద్దాం. ఎంట్రీ సేవ్ అయింది. ఇది వర్కింగ్ క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వర్కింగ్ క్యాపిటల్ పీజీ కోసం 2 లక్షల రూపాయలు ఇస్తారు, కానీ 50,000 రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇస్తారు. 50,000 రిటర్న్ చేయవలసిన అవసరం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఎంట్రీ చేద్దాం. సేమ్ ప్రాసెస్. 50,000 గ్రీన్ టిక్ పైన క్లిక్ చేద్దాం. సేవ్ బటన్ క్లిక్ చేద్దాం. డీటెయిల్స్ సేవ్ అయ్యింది. ఈ విధంగా అన్ని రకాల ఈక్విటీ ఎంట్రీస్ చేయాలి. షేర్ క్యాపిటల్, సర్ప్లస్ డెఫిసిట్ కూడా ఇలానే. స్టార్టప్ ఫండ్ క్యాపిటల్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ధన్యవాదములు.